జిల్లా విడవలూరు మండలం గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ విద్యారమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ సీఈఓ విద్యారమ్మ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా గ్రామ పరిశుభ్రత, ప్రజా జీవన విధానంలో నాణ్యత, క్రమబద్ధత, సమాజంలో నాగరికతను డెవలప్మెంట్ చేయటం, గ్రామాలలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసమే ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్రాణాలకు తీయకు, పచ్చదనం ప్రకృతి ధనం, తడి చెత్త ఎరువుగా మార్పు జగత మేలును కోరుకు, చెత్త ఉంటే పెంట, తీసేస్తే పంట, చేస్తే ఉండదు బరువు, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం, వద్దు కాటన్ సంచి ముద్దు, ప్లాస్టిక్ కవర్ వాడకు. స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రతి మండలంలోని, ప్రతి గ్రామ పంచాయతీలోని, ప్రతి హాబిటేషన్ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేయాలనేది గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నెలకొక కాన్సెప్ట్తో మనం వెళ్తాం. అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే క్లీనర్, గ్రీనర్ అండ్ వెల్తియర్ రాష్ట్రంగా ఏర్పడాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం, మనందరి ఉద్దేశం. మనందరి ఉద్దేశం ప్రకారం మన పరిసరాలు, మన చుట్టూ ఉన్న ప్రదేశాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని కనీసం థర్డ్ సాటర్డే అయినా పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి రాబోయే రోజుల్లో వారి పరిసరాలని వాళ్ళు శుభ్రంగా ఉంచుకోగలుగుతారని, స్వర్ణాంధ్రగా ఎదగాలనేది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు మొదటి 3వ శనివారాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ విధంగా 12 నెలలకి ఒక్కొక్క కాన్సెప్ట్ పైన మనం 3వ శనివారాన్ని పబ్లిక్లో అవేర్నెస్, వారి ఇన్వాల్వ్మెంట్తో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే నేను జిల్లా పరిషత్ ఆఫీస్లో చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఆ తదుపరి విడవలూరుకి రావడం జరిగింది. సో అవేర్నెస్ అనేది మొట్టమొదట దాని ప్రకారం మనం పనిచేస్తామని అంటున్నామండి.